చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి స్కీమ్లో ఒక స్కామ్ ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు అల్లి రాజబాబు విమర్శించారు. మంగళవారం కాకినాడలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లి రాజబాబు మాట్లాడారు. బీసీలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, కాపు మహిళలకు ఇచ్చే కుట్టి శిక్షణలోనూ 154 కోట్లకు పైగా కొల్లగొట్టడానికి పథకం వేశారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000 మంది మహిళలకు కుట్టి శిక్షణ తలపెట్టారని, కుట్టి శిక్షణ యూనిట్కు 21,798 అయితే ఇందులో 15,000కు పైగా కాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దీనిపై బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టి జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం అందించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో వైసీపీ నగర ఉపాధ్యక్షులు చెక్క చక్రవర్తి, మాజీ కార్పొరేటర్లు సంగాని నందం, పినపోతి సత్యబాబు, నాయకులు వాసుపల్లి కృష్ణ, బెజవాడ బాబీ, అనసూరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఏజెంట్కి కాంట్రాక్టర్కి 3,000 అంటే 7,300 ఈ విషయంలో ఖర్చు పెడుతున్నారు. కానీ టెండర్లు పిలిచింది 23,000 అంటే ఇంకా 16,700 కోట్ల 1,670 కోట్ల స్కామ్ ఇది. అలాగే నెక్స్ట్ పేజ్ కింద కాపు మహిళలు, ఈబీసీ కాపు మహిళలు, రాజులు, అలాగే మిగతా కులాల నుంచి కూడా ఒక 50,000 మందికి ట్రైనింగ్ ఇచ్చే ప్రాసెస్, అది ఇది కలిపి మొత్తం స్కామ్ విలువ 2,45,000 కోట్లు. ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీని మీద ఒక అధ్యయనం చేసి దాని తాలూకు వివరాలన్నీ మీ ద్వారా, అంటే ప్రెస్ మీడియా ద్వారా బయటపెట్టి ఈ విషయంలో బీసీ మహిళల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు. బీసీలు అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి తులకన భావం. 2014 ఎన్నికల్లో 146 హామీలు ఇచ్చి ఏ హామీ కూడా అమలు చేయకుండా, హామీలు అమలు చేయమన్నా మన మత్స్యకారుల్ని తొక్క తీస్తాను, తోలు తీస్తానని ఏ విధంగా మోసం చేశారో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా నాయి బ్రాహ్మణుల్ని హామీలు అమలు చేయమంటే వారికి గుళ్ళో ఉద్యోగాలు ఇస్తామని, బోర్డు మెంబర్ ఇస్తామని, ఇలా రకరకాల హామీలు ఇచ్చి 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నాయి బ్రాహ్మణులు సెక్రటరియట్లో అయ్యా మా సంగతి ఏంటని అడిగితే పవిత్రమైన సెక్రటరియట్లోకి మీరు ఎలాగ అడుగు పెడతారు అనేసి వాళ్ళని అవమానించిన తీరు కూడా మీ అందరికీ తెలుసు. దీని మీద ప్రజలకు మీరు సాయం చేసేవలసిన అవసరం అయితే ఉంది. ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. ముఖ్యంగా ఈవేళ బీసీల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన మీరు మొన్న మత్స్యకార భరోసా ఒకటి జరిగింది. మత్స్యకార భరోసాకి గత ప్రభుత్వం ఏం చేసిందండి? ఏదైతే లిస్టు జరిగిందో లిస్టు అయిన వెంటనే దానికి ఏమైనా ఒకవేళ యూనిట్ల పరంగా కానీ ఏమైనా డిస్క్వాలిఫై అయిన లిస్ట్ ఏదైనా ఉంటే మళ్ళీ దానికి రీవెరిఫికేషన్ చేసి 6 నెలలు కరెంటు బిల్లుకి టాలీ చేసుకుని 6 నెలల్లో కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటితే వాళ్ళకి మత్స్యకార భరోసా క్యాన్సిల్ అయ్యేది. ఇప్పుడు మీరు అలా కాదు, వన్ టైం సెటిల్మెంట్ అన్నట్టు ఒకసారి ఇచ్చిన పథకమే మళ్ళీ రెండోసారి ఎవరికైతే పథకం రాలేదు వాళ్ళందరికీ మళ్ళీ ఈ పథకం లేదు. ఈ రోజు గొల్లుమని ఎడుతున్నారండి మత్స్యకారులు అందరూ. మొన్న మీ మంత్రి ఎర్రమనాయుడు వాళ్ళ అబ్బాయి రామనాయుడు తోటి ఏం చెప్తున్నారండి? మూలపేట పోర్టు మా చంద్రబాబు నాయుడు కట్టించారు. మూలపేట పోర్టు మీరు ఎక్కడ కట్టించారండి బాబు? జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారండి. 4 పోర్టులు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 4 మేజర్ ఫిషింగ్ హార్బర్లు ఎవరి వల్ల కాదు సార్. కానీ దాన్ని ఎట్టుకొచ్చేసి మీ పేరు పెట్టుకుందామని అంటే ఎక్కడ అవుద్దండి? మేము చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏరియల్ సర్వేలు చేశారు, అక్కడికి వెళ్ళి శంకుస్థాపన చేశారు. అక్కడ దాదాపుగా 50%, 70%, 90% కూడా పోర్టులు మొత్తం అలాగే హార్బర్లు కూడా ఆయన కట్టగలిగారు. మీరు ఏమీ కట్టకపోతే ఒక రాయి కూడా శంకుస్థాపన చేయకపోగా, ఒక పునాది కూడా వేయకపోగా మీ పేరు పెట్టుకోవాలనుకోవడం, మీ మంత్రుల చేత మా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కట్టారని చెప్పడం ఎంతవరకు నయమండి? ఇప్పటి వరకు చరిత్రలో పోర్టులు కట్టిన చరిత్ర వరకు లేదండి. 4 పోర్టులు ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు కట్టాడు, 10 ఫిషింగ్ హార్బర్లు కట్టాడు. మీరేం చేశారండి? ఆయన ఏమైనా అనుభవం లేదన్నారు, మీకు అనుభవం ఉందన్నారు. అనుభవం ఉన్న మీరు ఏమి చేయలేకపోయారు. పైగా ఆయన పథకాలు మీ పథకాలుగా చెప్పుకోవాలనుకున్నారు. ఇక మీద ఎలాంటి దుశ్చర్యలు చేయకుండా ఇంతటితోటి ఈ స్కామ్ మీద మాత్రం మీరు దృష్టి పెట్టి బీసీలకు తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.